ఫ్రెండ్స్, ఇది ఒక లార్జ్ క్యాప్ స్టాక్. మార్కెట్ లో లిస్ట్ అయినప్పటి నుంచి ఇక్కడ మీకు కనిపిస్తున్నట్టు మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ని ఇన్వెస్టర్స్ కి క్రియేట్ చేసింది. అలాంటి ఈ స్టాక్ ప్రెసెంట్ 50% అబౌవ్ డిస్కౌంట్ లో ట్రేడ్ అవుతుంది. స్టాక్ ఐపీఓగా వచ్చిన పాయింట్ నుంచి ఏ పాయింట్ లో ఇన్వెస్ట్ చేసినా మల్టీ బ్యాగర్ రిటర్న్స్ సంపాదించారన్నదా ఈ కంపెనీ నేమ్ వింటూ వచ్చాను. కానీ లాస్ట్ 1 year లో ఈ లార్జ్ క్యాప్ కంపెనీ 50% దగ్గరగా ఫాలో అయింది. ఈవెన్ 50% మార్కెట్ క్యాపిటల్ కోల్పోయినా సరే ఇది 4th లార్జెస్ట్ యుఎస్ కంపెనీగా ఉంది. అదే అమెజాన్. ఫస్ట్ మనం ఈ వీడియోలో ఎందుకు ఈ స్టాక్ ఇంతలా వెల్త్ ని మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ని క్రియేట్ చేసింది ఇది తెలుసుకుందాం. సెకండ్, అసలు ఎందుకు ఈ స్టాక్ ఇలా పడుతుంది, రీసెంట్ టైమ్స్ లో ఎందుకని స్టాక్ ఫాల్ అవుతుంది, పర్టికులర్ గా రీసెంట్ టైమ్స్ లో వస్తున్న ఫాల్ కి ఇంటర్నల్ గా ఫండమెంటల్ గా కంపెనీ రిలేటెడ్ గా ఏదైనా ప్రాబ్లం ఉందా, ఒకవేళ ఉంటుంటే అవాయిడ్ చేయడం బెటర్ కదా, పడిపోయింది కదా అని ఇక్కడ మనం బై చేసి ఇంకా ఫాల్ అవుతున్నప్పుడు యావరేజ్ చేసుకుంటూ పోవడంలో ఎంతవరకు లాజిక్ ఉంది. ఇప్పుడు అమెజాన్ స్టాక్ ఫాల్ అవుతూ 2018 స్టార్టింగ్ లో ఏ ప్రైజెస్ లో ఉందో ఆ ప్రైజెస్ కి వచ్చింది. సరే, స్టాక్ ప్రైస్ పడింది, అదేనా పారామీటర్ స్టాక్ ని కొనడానికి? బికాస్ మన అల్టిమేట్ ఎయిమ్ పడ్డ స్టాక్ కొనడం కాదు కదా, కొన్న తర్వాత పెరగడం. ఇది జరుగుతుందా? స్టాక్ ప్రైస్ పడింది ఇన్వెస్ట్ చేయాలని కాకుండా అసలు ఎందుకు పడిందో కూడా మనం తెలుసుకుంటేనే నెక్స్ట్ ఇన్వెస్ట్ చేయాలా లేదా అన్న ఒక ఆన్సర్ మనకు వస్తుంది. అండ్ ఈవెన్ ఈ స్టాక్ ఇక్కడ నుంచి ఫర్దర్ గా మార్కెట్ వాలటిలిటీతో డౌన్ అవుతుంటే ఏ లెవెల్స్ దగ్గర నేను కొనడానికి ఇష్టపడతాను అది కూడా నేను ఈ వీడియోలో మెన్షన్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు వీడియో చూస్తుంటారు, మీకు చాలా దగ్గరలో అర్థం అవుతుంది మేము పెడుతున్న ఎఫర్ట్స్, మీకు షేర్ చేస్తున్న డేటా కానీ మీకు చూపిస్తున్న ఇమేజెస్ కానీ ఇలాంటి గ్లోబల్ బిజినెస్ టాప్ బిజినెస్ ని మీకు సింపుల్ గా అర్థమయ్యే విధంగా మేము ప్రెజెంట్ చేస్తున్న విధానానికి మీరు ఒకవేళ ఎంకరేజ్మెంట్ ఇవ్వాలనుకుంటే మన వీడియోని లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయడం అండ్ ఇలాంటి కంటెంట్ మరికొన్ని మీ ముందుకు తీసుకురావడానికి మీరు మోటివేషన్ ని త్రూ లైక్స్ ద్వారా మాకు ఇవ్వచ్చు. లైక్స్ ద్వారా ఏమవుతుంది, ఇందులో మంచి కంటెంట్ ఉందని ఇంకొంతమందికి ఈ వీడియో ప్రమోట్ అవుతుంది. 1994 లో కేవలం ఒక బుక్స్ ని సెల్ చేసే ప్లాట్ఫామ్ గా స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి స్లోగా గేమింగ్ సిడీస్, మ్యూజిక్, ఎలక్ట్రానిక్స్, క్లాతింగ్ ఇలాంటి డిఫరెంట్ సెగ్మెంట్స్ లోకి ఎవాల్వ్ అవుతూ అమెజాన్ మార్కెటింగ్ ప్లేస్ ని క్రియేట్ చేసి మీన్స్ ఈ Amazon.com ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేస్తూనే పారలల్ గా రిస్క్ చేస్తూ డిఫరెంట్ సెగ్మెంట్ ఆఫ్ బిజినెస్ ని స్టార్ట్ చేయడం అండ్ డిఫరెంట్ సెగ్మెంట్ ఆఫ్ బిజినెస్ ని ఎక్వైర్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక్కడ మీరు 2021 లో అమెజాన్ వాళ్ళు సంపాదించుకుంటున్న రెవెన్యూస్ 469 ఆల్మోస్ట్ $470 బిలియన్ లో ఎక్కడెక్కడి నుంచి ఎంత వస్తుంది అనేది చూడొచ్చు. ఆన్లైన్ స్టోర్స్, Amazon.com మనందరికీ తెలుసు ఈ కామర్స్ ప్లాట్ఫామ్. నెక్స్ట్ థర్డ్ పార్టీ సెల్లర్ సర్వీసెస్. ఇక్కడ నేను బిజినెస్ గురించి మాట్లాడుతున్నప్పుడు దీన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Amazon.com థర్డ్ పార్టీ సర్వీసెస్ వీటి గురించి ఇక్కడ నుంచే మెజారిటీ ఆఫ్ కాంట్రిబ్యూషన్ వస్తుంది కదా, ఆల్మోస్ట్ 72% దగ్గరగా. ఇది కాక AWS అమెజాన్ వెబ్ సర్వీసెస్ నుంచి 13.2%, అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ నుంచి 6.8%, అడ్వర్టైజింగ్ సర్వీసెస్ నుంచి 6.6%. ఇది ఎంత మోనోపోలీ అంటే ఇక్కడ వీళ్ళకి అడ్వర్టైజ్మెంట్ సెగ్మెంట్ యాక్చువల్లీ చాలా టైం బ్యాక్ చాలా చిన్నగా ఉండేది, ఇప్పుడు గ్రో అవుతుంది. అండ్ ఫిజికల్ స్టోర్స్ 3.6% అండ్ అదర్స్ 0.5%. అదర్స్ అంటే వీళ్ళు చాలా వాటిని అక్వైర్ చేశారు. అలా అక్వైర్ చేసిన కంపెనీస్ ఒక లిస్ట్ అంతటిని కూడా మీరు ఇక్కడ స్క్రీన్ పైన గమనించవచ్చు. మిడిల్ ఈస్ట్ లో ఉన్న వాళ్ళకైతే ఈ వెబ్సైట్ గుర్తుంటుంది, souq.com. అండ్ హోల్ ఫుడ్స్ కానీ, IMDb కానీ, ఆడిబుల్ కానీ. ఆడిబుల్ మీరు గమనించారా, అమెజాన్ లో మీకు ఆడిబుల్ ని ప్రమోట్ చేస్తుంటారు, ఆడియో బుక్స్ ని, అది కూడా వాళ్ళదే. అండ్ ఈవెన్ ట్విచ్, ఏ బుక్స్ ఇవన్నీ కూడా అమెజాన్ ఒక సబ్సిడరీసే. అండ్ అమెజాన్ వాళ్ళు సంపాదించుకుంటున్న $470 బిలియన్ లో కేవలం అమెరికా నుంచే, యుఎస్ నుంచే 67% దగ్గరగా రెవెన్యూ ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్ కూడా, బికాస్ ఎందుకు అమెజాన్ స్టాక్ ప్రైస్ పడుతుందని దాంట్లో అదే మనకి ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ జర్మనీ 8%, UK 7%, జపాన్ 5% అండ్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ 13% దగ్గరగా వీళ్ళకి రెవెన్యూలో కాంట్రిబ్యూషన్ ఇస్తుంది. సో ఇప్పుడు వీళ్ళ రియల్ బిజినెస్ మోడల్ గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, అమెజాన్ అనగానే మనకి తెలిసిందేంటి, వీళ్ళది ఒక ఈ కామర్స్ ప్లాట్ఫామ్. అందులో బయర్స్ వెళ్తూ ఉంటారు, అందులో సెల్లర్స్ వాళ్ళ ప్రొడక్ట్స్ ని లిస్ట్ చేసి బయర్స్ కి సెల్ చేస్తూ ఉంటారు. సో అలా సెల్లర్స్ వాళ్ళ ప్రొడక్ట్స్ అమెజాన్ లో లిస్ట్ చేసి సెల్ చేసుకున్నందుకు గాను అమెజాన్ వాళ్ళకి కమిషన్ పే చేస్తారు కదా, ఆ కమిషన్ తో అమెజాన్ వాళ్ళు ప్రాఫిటబుల్ గా ఉంటారు. ఇదే కదా ఎంటైర్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ రన్ అయ్యే బిజినెస్ మోడల్. యాక్చువల్లీ ఇదే మన అందరికీ కనిపించే బిజినెస్ మోడల్, బట్ దీని బ్యాక్ 2-3 లేయర్స్ చాలా ఇంపార్టెంట్ అండ్ మోనోపోలీ క్రియేట్ చేయగలిగే బిజినెస్ హిడెన్ అయింది. అది ఎలాగో చెప్తాను. అమెజాన్ వాళ్ళు ఫస్ట్ వాళ్ళ బిజినెస్ ని స్టార్ట్ చేసినప్పుడు మొత్తం వాళ్ళే బై చేసి వాళ్ళ వేర్ హౌసెస్ లో స్టోర్ చేసుకొని అదే అమెజాన్ ప్లాట్ఫామ్ ద్వారా సెల్ చేసేవాళ్ళు. బికాస్ ఒక కొత్త ప్లాట్ఫామ్ నేను క్రియేట్ చేశాను అనుకోండి, ఏ సెల్లర్ వచ్చి నా ప్లాట్ఫామ్ లో లిస్ట్ చేస్తాడు వాళ్ళ ప్రొడక్ట్స్ ని నా కమిషన్ పే చేస్తూ. బికాస్ నా దగ్గర పెద్దగా ట్రాఫిక్ లేదనుకోండి, కొనే వాళ్ళందరూ నా వెబ్సైట్ కి రాకపోతుంటే సెల్లర్స్ మాత్రం ఎందుకు వస్తారు నా దగ్గరికి. సైకిల్ ని గుర్తుంచుకోండి, ఫ్లై వీల్ అంటారు దీన్ని, సైకిల్ గుర్తుంచుకోండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఈ సైకిల్. వన్స్ మనం ఈ సైకిల్ ని కానీ ఒక్కసారి రన్ చేయగలిగామంటే ఇంకా స్పీడ్ గా రన్ అవుతూ మనకి కొన్ని వేల కోట్ల ప్రాఫిట్ ని తీసుకొచ్చే సైకిల్ ఇది, ఫ్లై వీల్ సైకిల్. సో ఒక ప్లాట్ఫామ్ మీన్స్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ తయారు చేస్తే సరిపోదు, అందులోకి బయర్స్ ని తీసుకురావాలి, కొనే వాళ్ళని తీసుకురావాలి. కొనే వాళ్ళు వస్తున్నారని తెలిస్తేనే సెల్లర్స్ ఇన్వాల్వ్ అవుతారు. అండ్ సెల్లర్స్ ఎక్కువ మంది వచ్చి వివిధ ప్రొడక్ట్స్ ని పెడుతూ ఉంటే బయర్స్ కూడా ఇతర ప్లాట్ఫామ్స్ కి వెళ్ళడం ఎందుకు, ఇంకా ఎక్కువ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా అని ఇంకా ఎక్కువ మంది బయర్స్ వస్తారు. ఇంతమంది బయర్స్
బయర్స్ ని చూసి ఇప్పటివరకు ఇంట్రెస్ట్ చూపించిన సెల్లర్స్ అందరూ రావడం, డిస్కౌంట్స్ ని ప్రొవైడ్ చేయడం, అది ఇంకా బయర్స్ ని ట్యాప్ చేయడం, ఇది ఒక సైకిల్ లా రన్ అవుతుంటుంది. ఆ సైకిల్ ని కూడా చూపిస్తాను. బట్ మీరు అమెజాన్ స్టార్ట్ చేసిన ఇనిషియల్ డేస్ లో చూస్తే 97% దగ్గరగా ఫస్ట్ పార్టీ సేల్స్ జరిగేవి. మీన్స్ ఇతర సెల్లర్స్ వచ్చి లిస్ట్ చేసుకోవడం కాదు, అమెజాన్ వాళ్ళే వెళ్ళి కొన్ని ప్రొడక్ట్స్ ని కొని వాళ్ళ వేర్ హౌస్ లో పెట్టుకొని అది వాళ్ళ త్రూ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ సెల్ చేసేవాళ్ళు. కానీ గ్రాడ్యువల్ గా ఇది చేంజ్ అవుతూ మీరు గమనిస్తే 1999 లో ఆల్మోస్ట్ 97% ఫస్ట్ పార్టీ సేల్స్ మీన్స్ త్రూ అమెజాన్ డైరెక్ట్ గా సేల్స్ జరుగుతుంటే అది గ్రాడ్యువల్ గా ఇంప్రూవ్ అయ్యి ఇప్పుడు కేవలం 40-50% మాత్రమే అమెజాన్ వాళ్ళు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవుతున్నారు. రెస్ట్ ఆఫ్ ద సేల్స్ అంతా కూడా థర్డ్ పార్టీ వాళ్ళే మీన్స్ సెల్లర్స్ వాళ్ళ ఐటమ్స్ ని అమెజాన్ లో లిస్ట్ చేసి ఎయిదర్ వాళ్ళ ఓన్ వేర్ హౌసెస్ నుంచైనా పంపిస్తారు, లేదా అమెజాన్ ఫుల్ఫిల్డ్ అయితే అమెజాన్ వేర్ హౌసెస్ లో అయినా ఉంచి అక్కడి నుంచి బై చేసిన వాళ్ళకి డెలివర్ చేసేందుకైనా ప్రయత్నిస్తారు. ఇలా థర్డ్ పార్టీ బిజినెస్ పెరగడం కారణంగా అమెజాన్ వాళ్ళకి వచ్చే అడ్వాంటేజ్ ఏంటి? వాళ్ళు ఇండివిజువల్ గా వేర్ హౌసెస్ ని, ఫుల్ఫిల్మెంట్ సెంటర్స్ ని పెట్టుకోవాల్సిన నీడ్ లేదు. ఇఫ్ ఒకవేళ సెల్లర్ మా దగ్గర కాదు మీ వేర్ హౌస్ లోనే పెట్టుకోండి అని అమెజాన్ వాళ్ళకి పంపిస్తున్నారు అనుకోండి, అమెజాన్ వాళ్ళు ఊరికే పెట్టుకోరు కదా వాళ్ళ దగ్గర, దానికి కూడా సెల్లర్ దగ్గర చార్జ్ చేస్తారు. కాబట్టి యూజువల్ గా ఒక సెల్లర్ అమెజాన్ లో లిస్ట్ చేసి సెల్ చేసిన దానికి కాను 13-14% కమిషన్ పే చేస్తే అదే సెల్లర్ ఒకవేళ ఫుల్ఫిల్మెంట్ చేయాలనుకొని అమెజాన్ వేర్ హౌస్ కి పంపిస్తూ ఆర్ అదే సెల్లర్ తన ప్రొడక్ట్ ని మార్కెటింగ్ చేయాలనుకొని మీన్స్ అడ్వర్టైజ్ చేయాలనుకొని త్రూ అమెజాన్ లో కానీ యాడ్స్ ని కానీ తను ఇస్తే అమెజాన్ లో యాడ్స్ ఏంటి నేను మీకు చూపిస్తాను. నేను ఇప్పుడు అమెజాన్ వెబ్సైట్ కి వచ్చాను కదా, నేను ఒక ఏసీ కొనాలనుకొని ఏసీని సెర్చ్ చేశాను అనుకోండి, ఇక్కడ గమనించండి పైన స్పాన్సర్డ్ పానాసోనిక్ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు ఈ ఏసీని నాకు ఫస్ట్ చూపించమని. నెక్స్ట్ ఇంకొక కంపెనీ. ఇలా ప్రతిసారి మీరు ఒకటి సెర్చ్ చేసినప్పుడు స్పాన్సర్ థింగ్స్ పైన పడతాయి. అండ్ ఈవెన్ నేను చిప్స్ కొనాలనుకుంటున్నాను, తినాలనుకునే చిప్స్ కొనాలనుకుంటున్నాను, ఇలా నేను సెర్చ్ చేసి నేను కొనాలనుకుంటున్న ప్రొడక్ట్స్ కోసం వెతుకుతున్నప్పుడు స్టార్టింగ్ లో కనిపించేవన్నీ కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు స్పాన్సర్డ్ అని కనిపిస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్ యాడ్స్ 2 టైప్స్ లో ఉంటాయి, ఒకటి పుల్, ఇంకొకటి పుష్. ఈ పుష్ చేసే యాడ్స్ ఉంటాయి చూసారా, వాళ్ళకి కొంత కష్టం అవుతుంది. లెట్స్ సే మీరు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో స్క్రోల్ చేసుకుంటూ ఉన్నారనుకోండి, మీకు ఏ టైప్ ఆఫ్ యాడ్స్ చూపించాలన్నది వాళ్ళ అల్గారిథం డిసైడ్ చేస్తుంటుంది. మీకు డిఫరెంట్ కంటెంట్స్ ని చూపిస్తూ మీరు ఏ కంటెంట్స్ ని ఇష్టపడుతున్నారో ఆ కంటెంట్ కి రిలేటెడ్ ఉన్న యాడ్స్ ఏంటి అనేది వాళ్ళు అనుకుంటూ మీకు యాడ్స్ ని పుష్ చేస్తారు మీ పైకి, మీరు చూస్తూ స్క్రోల్ చేస్తుంటే. బట్ అమెజాన్ కానీ గూగుల్ కానీ వాళ్ళు మీ మీద పుష్ చేయరు యాడ్స్, మీరే వెళ్తారు ఆ యాడ్స్ దగ్గరికి. ఇక్కడ చిప్స్ రిలేటెడ్ గా యాడ్స్ వేసిన ఈ కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళు నా దగ్గరికి వచ్చారా, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళానా? నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. చిప్స్ గురించి వెతికి చిప్స్ రిలేటెడ్ ఉన్న యాడ్స్ నేను చూస్తున్నాను, నాకు ర్యాండమ్ గా అమెజాన్ వాళ్ళు డిస్ప్లే చేయట్లేదు. ఈవెన్ గూగుల్లో కూడా మీరు ఏదైనా ఒక ఇంపార్టెంట్ సర్చ్ చేశారనుకోండి, మీకు పక్కన దాని రిలేటెడ్ గా డిస్ప్లే అవుతాయి యాడ్స్. అవన్నీ పుల్ మీన్స్ మనం డేటా కోసం వెళ్తున్నాం, అది యూస్ చేసుకొని ఈ ప్లాట్ఫామ్స్ వాళ్ళు మనకి యాడ్స్ ని డిస్ప్లే చేస్తున్నారు. ఇది ఎంత ఎఫెక్టివ్, ఇది మనకి ఏం కావాలో మనం వెతుకుతుండగా ఈ అమెజాన్ వాళ్ళు, గూగుల్ వాళ్ళు సెల్లర్స్ తో చెప్తారు. పర్సన్ కి రిక్వైర్మెంట్ ఉండి ఆ సెగ్మెంట్ లో వెతుకుతున్నప్పుడే మన యాడ్స్ కనిపిస్తాయంటే ఎంత అడ్వాంటేజ్ ఉంటుంది సెల్లర్స్ కూడా. కాబట్టి నేను మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ అన్ని కూడా కేవలం ఒక ప్లాట్ఫామ్ లా రన్ అవుతూ సెల్లర్ సెల్ చేసుకొని బయర్స్ బై చేసుకోవడం ఇక్కడతో ఎండ్ అవ్వట్లేదు. వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ సెగ్మెంట్ లో ఒక స్ట్రాంగ్ ప్లేయర్స్ గా గ్రో అవుతారు. ఆల్రెడీ అమెజాన్ వాళ్ళు 20-30% గ్రోత్ రేట్ తో ఈ అడ్వర్టైజింగ్ సెగ్మెంట్ లో గ్రో అవుతున్నారు. చూడడానికి చాలా చిన్న నెంబరే ఉన్నా ఎంటైర్ రెవెన్యూస్ తో కంపేర్ చేసినప్పుడు యాడ్స్ నుంచి వస్తున్న రెవెన్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రోత్ తీసుకున్నప్పుడు అది ఎక్కువే ఉంటుంది. అండ్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ లో వస్తున్న రెవెన్యూ నుంచి ప్రాఫిటబిలిటీ పెద్ద ఉండదేమో, కానీ అడ్వర్టైజింగ్ నుంచి, AWS నుంచి మీన్స్ క్లౌడ్ సర్వీసెస్ నుంచి, దీని గురించి కూడా మాట్లాడతాను. ఈ రెండింటి నుంచి వస్తున్న దాంట్లో బిగ్ మార్జిన్స్ ఉంటాయి, మీన్స్ బిగ్ ప్రాఫిటబిలిటీ ఉంటుంది. ఒకసారి అమెజాన్ మెయిన్ బిజినెస్ ని స్మాల్ రివిజన్ చేద్దాం, మీకు క్లారిటీ ఉంటుంది. అమెజాన్ కి సంబంధించిన మెజారిటీ ఆఫ్ రెవెన్యూస్ వీళ్ళ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ నుంచి వస్తున్నాయి. ఈ కామర్స్ ప్లాట్ఫామ్ లో కూడా వీళ్ళు డైరెక్ట్ గా ప్రొడక్ట్స్ ని కొని ఆర్ వీళ్ళ బ్రాండ్స్ తోనే ఉన్న మీకు కనిపిస్తుంటాయి కదా, అమెజాన్ బ్రాండ్స్ తో కూడా, లైక్ అమెజాన్ బేసిక్స్ అని, సోలిమో అని. అండ్ ఇక్కడ కనిపిస్తున్నవన్నీ కూడా అమెజాన్ రిలేటెడ్ గా ఉంటున్న ఓన్ బ్రాండ్స్. అసలు వాళ్ళ ఓన్ బ్రాండ్స్ ఆర్ వాళ్ళు ఏదైనా ఒక పర్టికులర్ థింగ్ కొని వాళ్ళ వేర్ హౌసెస్ లో పెట్టుకొని దానిపై ప్రాఫిటబిలిటీని చూస్తున్నారు అనుకోండి, అది 1P అంటారు, మీన్స్ ఫస్ట్ పార్టీ. లైక్ అమెజాన్ వాళ్ళు ఇక్కడ ఒక డిస్ట్రిబ్యూటర్ లా వ్యవహరిస్తారు. బట్ వెరాస్ 3P మీన్స్ థర్డ్ పార్టీలో అమెజాన్ వాళ్ళు జస్ట్ న్యూట్రల్ గా ఉంటారు. ఒక ప్లాట్ఫామ్ ఇచ్చాను, నీకు బయర్స్ ని ఇస్తున్నాను, నువ్వు యాజ్ ఎ సెల్లర్ గా నీ దగ్గర ఒక ప్రొడక్ట్ ఉంటే ఇక్కడ లిస్ట్ చేసుకో, లిస్ట్ చేసుకున్న దానికి కాను ఒక 100 రూపీస్ ఒక 13-14 రూపీస్ తీసుకుంటాను. లేదు ఫుల్ఫిల్మెంట్ చేయాలి, నువ్వు నా వేర్ హౌస్ కి పంపించాలనుకుంటే పంపించు, దానికి కొంత చార్జ్ చేస్తాను నీ ప్రొడక్ట్ నా వేర్ హౌస్ లో ఉన్నదానికి. లేదు నువ్వు ఇతరులకు కూడా ఎక్కువ కనిపించాలి, నీ విజిబిలిటీ పెంచుకోవాలి, సేల్స్ ని పెంచుకోవాలంటే అడ్వర్టైజ్ చేయి, దానికి కూడా చార్జ్ చేస్తాను. ఇలా నెట్ థర్డ్ పార్టీ ద్వారా 30-34% దగ్గరగా కమిషన్స్ ద్వారా, అడ్వర్టైజింగ్ ద్వారా, ఫుల్ఫిల్మెంట్ సెంటర్స్ మీన్స్ వేర్ హౌసెస్ లో వాటిని పెట్టడం ద్వారా అమెజాన్ వాళ్ళు సంపాదించుకుంటున్నారు. ఇది డెఫినెట్లీ హైలీ ప్రాఫిటబుల్ బిజినెస్. సో ఇప్పుడు వీళ్ళ ఆన్లైన్ స్టోర్ బిజినెస్ ని, థర్డ్ పార్టీ సెల్లర్ సర్వీసెస్ ని మాట్లాడుకున్నాం, అండ్ అడ్వర్టైజింగ్ సర్వీసెస్ గురించి కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది
AWS అండ్ అమెజాన్ ప్రైమ్ గురించి. అమెజాన్ ప్రైమ్ మనం అనుకుంటుంది కాదు, దాని బ్యాక్ చాలా లాజికల్ థీమ్ ఉంది. ఫస్ట్ AWS గురించి మాట్లాడుకుందాం. అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఆర్ నార్మల్ గా దాని ఒక క్లౌడ్ బిజినెస్ అని చెప్తుంటారు. యూజువల్ గా మనకి క్లౌడ్ అంటే ఎలాంటి ఒపీనియన్ ఉంటుందంటే, మన దగ్గర ఏదైనా డేటా ఉంది, అది మన మొబైల్లో ఉంచుకునే బదులు క్లౌడ్ లో స్టోర్ చేసుకోవచ్చు. లైక్ క్లౌడ్ అంటే అప్లోడ్ చేసుకోవడం, నీడ్ అయినప్పుడు డౌన్లోడ్ చేసుకోవడం, ఇదనే అనిపిస్తుంటుంది. బట్ ఫ్రెండ్స్, క్లౌడ్ సర్వీసెస్ అనేది ఒక బిగ్ సబ్జెక్ట్. పర్టికులర్ గా వీళ్ళ రిలేటెడ్ గా అమెజాన్ AWS రిలేటెడ్ గా క్లౌడ్ సర్వీసెస్ ఇప్పుడు ఎక్కడ ఫేమస్ అయిందంటే AI అండ్ ML మీన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ లో. నేను ఏదైనా ఒక బిజినెస్ ని స్టార్ట్ చేయాలనుకున్నాను, మరి ఆ బిజినెస్ రిలేటెడ్ గా నాకు ప్లాన్ ఉంది అండ్ ఎలాంటి వెబ్సైట్ కావాలని ఉంది, అదంతా ఉంది. కానీ మరి ఆ వెబ్సైట్ కి సంబంధించిన సైబర్ సెక్యూరిటీ అండ్ ఆ వెబ్సైట్ రిలేటెడ్ గా డెవలప్మెంట్, మెయింటెనెన్స్ అండ్ ఆ వెబ్సైట్ కావాల్సిన ఇంపార్టెంట్ టూల్స్ ఇవన్నీ నాకు ఎక్కడ దొరుకుతాయి? ఇవి AWS వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఎస్, మెషిన్ లెర్నింగ్ టూల్స్ ని క్లౌడ్ లో ఇంటిగ్రేట్ చేయడం కారణంగా చాలా మంది ఎంటర్ప్రెన్యూర్స్ ఆర్ బిజినెస్ వాళ్ళని అట్రాక్ట్ చేసి ఈ క్లౌడ్ సర్వీసెస్ వాళ్ళకి సెల్ చేయగలిగారు. కాబట్టి వీళ్ళు స్టార్ట్ చేసినప్పుడు పెద్దగా ఎవరు లేరు ఈ సెగ్మెంట్ లో. యాక్చువల్లీ వీళ్ళు స్టార్ట్ చేసింది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ తో కాదు. బేసిక్ లైక్ కంప్యూటింగ్, స్టోరేజ్, డేటా బేస్ అండ్ అదర్ సర్వీసెస్ చాలా సింపుల్ దాంతోనే స్టార్ట్ చేస్తారు. కానీ వాళ్ళ దగ్గర ఉంటున్న టీమ్ ని యూజ్ చేసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీ వీటన్నిటిని వస్తున్న ఎంటర్ప్రెన్యూర్స్ కి ఆర్ కంపెనీస్ కి ప్రొవైడ్ చేయడం కారణంగా పెద్ద ఎత్తున యూజర్స్ ని ఆర్ కంపెనీస్ ని అట్రాక్ట్ చేయగలిగారు. అండ్ వీళ్ళ AWS లో సేజ్ మేకర్ అని ఒకటి ఉంటుంది. అదొక క్లౌడ్ మెషిన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్. ఇది ఎంటైర్ AWS రిలేటెడ్ గా వన్ ఆఫ్ ద అట్రాక్టివ్ ఫ్యాక్టర్స్, సో దట్ ఎంటర్ప్రెన్యూర్స్ అందరూ వచ్చి వాళ్ళ బిజినెస్ రిలేటెడ్ గా క్లౌడ్ సర్వీసెస్ ని తీసుకోవడానికి అది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ గా వ్యవహరిస్తుంది. ఎంటైర్ AWS ఎకో సిస్టమ్ అంతా కూడా ఎవరైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే చాలు, వాళ్ళు తీసుకోవాలనుకునే సర్వీస్ గా మారిపోయింది. కాబట్టి $180 బిలియన్ దగ్గరగా బిజినెస్ ఉండే ఈ సెగ్మెంట్ లో AWS వాళ్ళు 33% దగ్గరగా మార్కెట్ షేర్ ని, మైక్రోసాఫ్ట్ కి సంబంధించిన Azure వాళ్ళు 21% అండ్ గూగుల్ క్లౌడ్ వాళ్ళు చాలా స్మాల్ స్టేజ్ లోనే ఉన్నారు 10%. అండ్ రెస్ట్ ఇక్కడ మీరు గమనించవచ్చు ఎవరెవరు ఎంత పర్సెంట్ వాటాని ఈ క్లౌడ్ సర్వీస్ బిజినెస్ లో హోల్డ్ చేస్తున్నారని. అండ్ ఈ AWS నుంచి వీళ్ళు ఎంతైతే సంపాదించుకుంటున్నారో అందులో 30 to 40% దగ్గరగా ప్రాఫిట్స్ లోకి వెళ్తుంది. ఊరికే ఖర్చు అయిపోదు, స్టార్టింగ్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అవడానికే ఖర్చు అవుతుంది. కాబట్టి మీరు అమెజాన్ గమనించండి, వాళ్ళు 1997 అరౌండ్ నుంచి బిజినెస్ చేస్తున్నా, రెవెన్యూస్ గ్రో అవుతున్నా, మీకు ప్రాఫిట్స్ ఆల్మోస్ట్ 2013-14 నుంచే స్టార్ట్ అయ్యాయి. స్టార్టింగ్ అంతా క్యాపిటల్ ఇంటెన్సివ్ తో ఎక్కువగా వాళ్ళు డబ్బుల్ని ఇన్వెస్ట్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా బిల్డ్ చేసి ఒక ప్రాపర్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేశాక అప్పటి వరకు వస్తున్న డబ్బుల్లోంచి స్పెండ్ చేసింది ఎలాగో తగ్గుతుంది. కాబట్టి ఆటోమేటిక్ గా ప్రాఫిట్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఈ లాజిక్ ని చూపించే రీసెంట్ టైమ్స్ లో మోస్ట్ ఆఫ్ ద ఇంటర్నెట్ బేస్డ్ ప్లాట్ఫామ్స్ అన్ని కూడా IPO వచ్చి సక్సెస్ అవ్వాలని చూసాయి. బట్ రోడ్ టు ద ప్రాఫిటబిలిటీ క్లియర్ గా లేక రీసెంట్ టైమ్స్ లో వచ్చిన IPOs లో పెద్దగా మనకి స్టాక్ ప్రైస్ మూవ్ అవ్వట్లేదు. ఇక్కడ మీరు గమనించండి, అమెజాన్ వాళ్ళు సంపాదించుకుంటున్న రెవెన్యూస్ లో నియర్లీ 13 to 16% మాత్రమే AWS నుంచి రెవెన్యూస్ వస్తూ ఉన్నా, వాళ్ళ ప్రాఫిట్స్ లో మాత్రం 74% AWS కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంది. సో 2018 లో 58, 2019 లో 63, 2020 లో 59, 2021 లో 74% ఆఫ్ అమెజాన్ ప్రాఫిట్స్ AWS ఈ క్లౌడ్ బిజినెస్ నుంచే వస్తున్నాయి. అండ్ ఈ క్లౌడ్ బిజినెస్ కస్టమర్స్ ఎవరో తెలుసా? మీరు గమనించండి, ఇక్కడ నెట్ఫ్లిక్స్, లింక్డ్ఇన్, ఫేస్బుక్. యాక్చువల్లీ ఫేస్బుక్ వాళ్ళు వాళ్ళ ఓన్ గా కూడా బిల్డ్ చేసుకోవాలని చూస్తున్నారు. అందుకే రీసెంట్ టైమ్స్ లో ఎక్స్పెన్సెస్ పెరుగుతున్నాయి. అండ్ ట్విట్టర్, అడోబీ, BBC వీళ్ళందరూ కూడా వీళ్ళ క్లౌడ్ AWS సర్వీసెస్ తీసుకుంటున్న వాళ్ళే. సరే, కాసేపు క్లౌడ్ బిజినెస్ ని పక్కన ఉంచుదాం. అమెజాన్ వాళ్ళకి ఏం కావాలి? వాళ్ళ ప్లాట్ఫామ్ లో ఉన్న ప్రొడక్ట్స్ ఎక్కువ మంది కొనడం కావాలి. సో దట్ సెల్లర్స్ వాళ్ళకి యాడ్స్ చేస్తారు, మా ప్రొడక్ట్ ని డిస్ప్లే చేయమని. అండ్ సెల్లర్స్ వాళ్ళకి కమిషన్ పే చేస్తారు, లిస్ట్ చేసుకుని సెల్ చేసిన దానికి కానీ. అండ్ అది ఫుల్ఫిల్మెంట్ సెంటర్ కి, అమెజాన్ వాళ్ళ వేర్ హౌస్ కి వెళ్తే అక్కడ వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు. అండ్ అమెజాన్ వాళ్ళ ఓన్ ప్రొడక్ట్స్ అండ్ ఓన్ సర్వీసెస్ ని సెల్ చేసి కూడా వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు. సో వీటన్నిటికి కూడా యూజర్స్ అమెజాన్ లోకి వస్తూ ఉండాలి కదా. మరి అలా రావాలంటే అమెజాన్ వాళ్ళు ఏం చేయాలి? యూజువల్ గా ఫ్లిప్కార్ట్ వాళ్ళు అండ్ ఇతర వెబ్సైట్స్ వాళ్ళు ఏం చేస్తుంటారు? పెద్ద అడ్వర్టైజ్మెంట్స్ చేస్తుంటారు. ఈవెన్ అమెజాన్ వాళ్ళు కూడా చేస్తున్నారు ఇండియాలో. బట్ అమెజాన్ వాళ్ళు ఇలా అడ్వర్టైజ్మెంట్ చేసి ఇంకొక రకంగా తీసుకురావడం కాకుండా అమెజాన్ వాళ్ళు ఒక ఎకో సిస్టమ్ ని క్రియేట్ చేయాలని చూసారు. ఫ్లిప్కార్ట్ వాళ్ళు కూడా ఫ్లిప్కార్ట్ ఫస్ట్ అని తీసుకురావాలని చూస్తున్నారు. కానీ అమెజాన్ కున్నంత స్ట్రాంగ్ ఎకో సిస్టమ్ ప్రెసెంట్ ఫ్లిప్కార్ట్ లేదు. ఈ ఎకో సిస్టమ్ ఒకసారి అర్థం చేసుకోండి. అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ మీరు తీసుకుంటే అమెజాన్ ప్రైమ్ లో మీరు ఫ్రీగా మూవీస్ ని, టీవీ షోస్ ని వీటిని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ దీంతో పాటు మ్యూజిక్ అంటున్నారు, ప్రైమ్ మ్యూజిక్. అండ్ దీంతో పాటు అమెజాన్ ప్రైమ్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్, చాలా వరకు ప్రొడక్ట్స్ పై ఫ్రీ షిప్పింగ్ అండ్ 2 days లో డెలివరీ, ఇలాంటి సర్వీసెస్ ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇలా ఒక్కసారి మీరు అమెజాన్ ప్రైమ్ తీసుకుంటే ఈ అడ్వాంటేజెస్ అన్ని ఉన్నాయని మీకు అర్థమవుతున్నప్పుడు మీరు వన్స్ ఒకసారి ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్న తర్వాత మీకు ఏదైనా ప్రొడక్ట్ కావాలనుకుంటే, ఏదైనా వస్తువు కొనాలనుకుంటే మీరు ఫ్లిప్కార్ట్ కి వెళ్తారా, అమెజాన్ కి వెళ్తారా? బికాస్ మీ దగ్గర ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఉంది, నాకు డెలివరీ ఫీ, ఈవెన్ ఫ్లిప్కార్ట్ లో కూడా డెలివరీ ఫ్రీ అవుతున్నా, ఈ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఉంది కాబట్టి దీన్ని బెస్ట్ గా యూటిలైజ్ చేయాలని మనం అమెజాన్ లోకి వస్తాం. కంపారిటివ్ గా ప్రైజెస్ ఒకేలా ఉంటాయి. ఒకేలా ఉన్నప్పుడు నేను నా దగ్గర ప్రైమ్ ఉన్నప్పుడు నేను
అమెజాన్ లోకి వెళ్ళి కొంటానని మనల్ని ఎక్కువగా అమెజాన్ లోకి పుష్ చేస్తుంది ప్రైమ్ సబ్స్క్రిప్షన్. కాబట్టి నార్మల్ పర్సన్ ఆల్మోస్ట్ $700 దగ్గరగా అమెజాన్ కస్టమర్ ఖర్చు పెడుతూ ఉంటే ప్రైమ్ కస్టమర్ దానికి నియర్లీ మోర్ దెన్ డబుల్, నియర్లీ $1,500 దగ్గరగా ఇన్ అన్ యావరేజ్ అమెజాన్ లో ప్రైమ్ కస్టమర్ ఖర్చు పెడతాడు. నాన్ ప్రైమ్ కస్టమర్ తో కంపేర్ చేస్తే 100% ఎక్కువ ఉంటుంది. యాక్చువల్లీ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఫీజ్ మన దగ్గర నుంచి ఏదైతే కలెక్ట్ చేస్తున్నారో దానికిను అమెజాన్ ప్రైమ్ లో మనకు ప్రొవైడ్ చేస్తున్న కంటెంట్ కి అసలు లాజిక్ ఉండదు. అసలు ఇంకా చెప్పాలంటే చాలా ఎక్కువ చార్జ్ చేయాలి. కానీ వాళ్ళు అమెజాన్ ప్రైమ్ లో ఇస్తున్న కంటెంట్ కాదు మన దగ్గర ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఫీజ్ ని చార్జ్ చేస్తున్నది. ఆ రకంగా రిపీట్ కస్టమర్స్ ని వాళ్ళు బిల్డ్ చేసుకుంటున్నారు. రిపీట్ కస్టమర్ ని బిల్డ్ చేసుకుంటూ వాళ్ళ ఎకో సిస్టమ్ లోనే వాళ్ళని రొటేట్ చేస్తూ, లైక్ ఏదైనా చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ లో చూడాలి, ఏదైనా కొనాలనుకుంటే అమెజాన్ వెబ్సైట్ లో కొనాలి, అండ్ ఏదైనా మ్యూజిక్ వినాలంటే అమెజాన్ మ్యూజిక్ లో వినాలి, అండ్ అమెజాన్ డివైజెస్ లైక్ అలెక్సా వీటన్నిటితో కూడా కనెక్టెడ్ గా మీరు ఉండగలుగుతుంటే మీ డేటా వీళ్ళ దగ్గర ఉంటుంది. ఆ డేటాని వీళ్ళు యూటిలైజ్ చేసుకొని వీళ్ళ వెబ్సైట్స్ లో వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వచ్చు. అండ్ ఈవెన్ వీళ్ళు అలెక్సాతో మాట్లాడుతున్నా కూడా వీళ్ళు ట్రాక్ చేస్తూ మీ రిలేటెడ్ గా ఇండివిజువల్ అడ్వర్టైజర్స్ ని వాళ్ళు తీసుకురావచ్చు. కాబట్టి మనల్ని ఎకో సిస్టమ్ లో ఉంచడానికి వీళ్ళు యూజ్ చేసుకుంటున్న ఇంపార్టెంట్ టూల్ ఈ ప్రైమ్ సబ్స్క్రిప్షన్. ఈ ప్రైమ్ ద్వారా వీళ్ళు లాభాలని సంపాదించట్లేదు. ఓవరాల్ గా వాళ్ళకి లాసే అవుతున్నారు. కానీ అలా లాస్ అవుతూ కూడా వాళ్ళు బిల్డ్ చేయాలనుకుంటుంది రిపీట్ కస్టమర్ బేస్. రిపీట్ కస్టమర్ బేస్ తయారైతే ఈవెన్ ఇక్కడ వీళ్ళు లాస్ వస్తున్నా, ఈ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ రిలేటెడ్ గా ప్రైమ్ సర్వీసెస్ రిలేటెడ్ గా వాళ్ళకి లాస్ వస్తున్నా, అదే కస్టమర్ ని ఇంకొక సెగ్మెంట్ లోకి మూవ్ చేసి అమెజాన్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ లోకి మూవ్ చేసి అక్కడ త్రూ ఆ కస్టమర్ నుంచి ఎక్కువ వాల్యూ డెరైవ్ చేసేందుకు ప్రయత్నిస్తారు. ఇలా ఈ వర్టికల్ ఇంటిగ్రేషన్ ద్వారా డిఫరెంట్ సెగ్మెంట్స్ ని కనెక్ట్ చేస్తూ కస్టమర్ ని ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి ఇలా తిప్పుతూ బిగ్ వేలో రెవెన్యూస్ ని అండ్ ప్రాఫిటబిలిటీని ఎర్న్ చేయడానికి అమెజాన్ వాళ్ళు ప్రయత్నిస్తారు. అమెజాన్ అని కాదు, ఏ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అయినా ప్రయత్నిస్తున్నది ఇదే. అండ్ నెక్స్ట్ ఫిజికల్ స్టోర్స్. అమెజాన్ వాళ్ళకి కూడా కొన్ని ఫిజికల్ స్టోర్స్ ఉన్నాయి, బట్ అదేం పెద్ద బిజినెస్ కాదు వీళ్ళు రిలేటెడ్ గా. అండ్ అమెజాన్ రిలేటెడ్ గా ఇందాక మాట్లాడుకుంటున్న ఎంటైర్ బిజినెస్ మోడల్ ని ఇక్కడ మీరు సింపుల్ గా గమనించవచ్చు. ఈ అమెజాన్ ప్లాట్ఫామ్ కి ఎక్కడెక్కడి నుంచి డబ్బులు వస్తుంది, లైక్ అమెజాన్ ప్లాట్ఫామ్ లో సెల్ చేయాలనుకున్న వాళ్ళు వెండర్స్, వీళ్ళ దగ్గర నుంచి యాడ్స్ ద్వారాను లిస్టింగ్ ద్వారాను వీళ్ళకి డబ్బులు వస్తుంది. అండ్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నందుకు కానీ సబ్స్క్రిప్షన్ ఆ సర్వీసెస్ వెళ్తూ ఉంటాయి. అండ్ ఇందాక మాట్లాడుకున్న ఎంటైర్ అమెజాన్ బిజినెస్ మోడల్ ని కూడా సింపుల్ గా మీరు ఇమేజ్ లో గమనించవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఒక ఫ్లో చార్ట్ లా ఉండాలనుకుంటే ఈ ఇమేజ్ ని సేవ్ చేసి ఉంచండి. అండ్ ఈవెన్ ఈ ఇమేజ్ కూడా ఇన్ సింపుల్ వే అమెజాన్ వాళ్ళు ఒక నెట్వర్క్ ని క్రియేట్ చేసి యూజర్స్ అండ్ ఎంటర్ప్రెనర్స్ లైక్ కంపెనీస్ ని స్టార్ట్ చేసి గ్రో అవ్వాలనుకునే వాళ్ళు వీళ్ళిద్దరిని కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ సర్వీసెస్ తో వీళ్ళతో కనెక్టెడ్ గా ఉంచాలనుకుంటున్నారు. సో వాళ్ళకి ఏం కావాలో అవన్నీ, యూజర్స్ అయినా మనకి ఏం కావాలో అవన్నీ ఇవ్వాలనుకుంటున్నారు. ఒకప్పుడు డిస్క్రిషనరీ ప్రొడక్ట్స్ లోనే ఉన్నారు, లైక్ బుక్స్, ఎలక్ట్రానిక్స్ వాటిలోనే ఉన్నారు. సో అవి యూజర్ కి ఏం అవసరమైనవి కాదు. బట్ తర్వాత డిస్క్రిషనరీ సెగ్మెంట్ నుంచి నెసెసరీ క్రియేట్ చేసే సెగ్మెంట్స్ లోకి ఎవాల్వ్ అయ్యారు. లైక్ గ్రోసరీస్ లోకి వచ్చారు, లైక్ అమెజాన్ ఫ్రెష్ అని. అండ్ AWS సర్వీసెస్ కూడా ఎంటర్ప్రెనర్స్ కి కంపెనీస్ కి చాలా ఇంపార్టెంట్ కదా, నెసెసరీ కదా. సో ఆ థీమ్ లోకి వీళ్ళు డిస్క్రిషనరీ నుంచి నెసెసరీ ఉంటున్న బిజినెస్ లో కూడా వీళ్ళు ఎవాల్వ్ అయ్యి గ్రో అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఒక పాయింట్ ఆఫ్ టైం వరకు కూడా రెవెన్యూస్ కాన్స్టెంట్ గా గ్రోత్ వచ్చాయి, కానీ వీళ్ళకి ప్రాఫిటబిలిటీ పెద్దగా లేదు. ఆల్మోస్ట్ 2014-2015 వరకు కూడా పెద్దగా లేదు. బట్ సడన్ గా అక్కడి నుంచి భారీ మొత్తంలో వీళ్ళకి ప్రాఫిటబిలిటీ పెరగడం, $1 బిలియన్ కూడా లేని ప్రాఫిట్స్ ఒకేసారి 2.3 నుంచి 3 నుంచి 10 నుంచి 11 నుంచి రీసెంట్ గా $33 బిలియన్ ప్రాఫిట్ కి అమెజాన్ 1997 నుంచి మార్కెట్ లో ఉంటున్న 2015-2016 నుంచి వీళ్ళ గ్రోత్ జర్నీ ప్రాఫిటబిలిటీలో స్టార్ట్ అయింది. సో ఈ కామర్స్ ని ఒక సింగిల్ వర్డ్ లో మాట్లాడుకుంటే, ఈ కామర్స్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాక యూనిక్ గా కొంతమంది కస్టమర్స్ ని అట్రాక్ట్ చేస్తూ మంచి సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తూ బిజినెస్ ని రన్ చేస్తూ ఉంటే, ఫండ్ రైజింగ్ కి వెళ్ళాం అనుకోండి, వేరొక ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి ఇలా మా బిజినెస్ మోడల్ ఉంది, మేము ఇలా గ్రో చేయాలనుకుంటున్నామని ఫండ్ రైజింగ్ ఆర్ మన ఓన్ ఫండ్స్ ని పెట్టి డిస్కౌంట్స్ ని ప్రొవైడ్ చేసి కస్టమర్స్ ని మన దగ్గరికి రప్పించగలుగుతుంటే, ట్రాఫిక్ ని క్రియేట్ చేయగలుగుతుంటే, ఈ సైకిల్ ని గుర్తుంచుకోండి. ఒక్కసారి మనం ట్రాఫిక్ ని మన వెబ్సైట్ లోకి యూజర్స్ ని తీసుకురాగలుగుతూ ఉంటే, మనకు వస్తున్న యూజర్స్ ని చూసి సెల్లర్స్ మీన్స్ వాళ్ళ ప్రొడక్ట్స్ ని సెల్ చేయాలనుకునే వాళ్ళు మన వెబ్సైట్ లోకి వచ్చి లిస్ట్ చేస్తారు వాళ్ళ ప్రొడక్ట్స్ ని. అలా కొత్త సెల్లర్స్ ఆర్ వివిధ ప్రొడక్ట్స్ ని చూస్తున్న బయర్స్ అగైన్ మన దగ్గరకు వస్తుంటారు. అలా వస్తున్న బయర్స్ కి మనం మంచి కస్టమర్ ఎక్స్పీరియన్స్ ని క్రియేట్ చేస్తే వాళ్ళు మౌత్ పబ్లిసిటీ ద్వారా ఇంకొంతమందికి రీచ్ చేస్తారు. అలా వస్తున్న ట్రాఫిక్ ని చూసి ఇంకా సెల్లర్స్ వస్తుంటారు. అలా వస్తున్న అధికమైన సెల్లర్స్ కారణంగా ఇన్ని ప్రొడక్ట్స్, వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కాబట్టి అది బయర్స్ ని అట్రాక్ట్ చేస్తుంది. అండ్ ఆ బయర్స్ ఆ సెల్లర్స్ దగ్గర నుంచి కొంటున్న వస్తువులకి మనకి కమిషన్ త్రూ సెల్లర్స్, అండ్ ఒకవేళ సెల్లర్స్ అడ్వర్టైజ్ చేయాలనుకున్న దాని ద్వారా కూడా ఈ కామర్స్ ప్లాట్ఫామ్ కి డబ్బులు వస్తుంది. అండ్ ఈ టైప్ ఆఫ్ యాడ్స్ గురించి కూడా మనం ముందు మాట్లాడుకున్నాం. పుల్ అండ్ పుష్, వీళ్ళవి పుల్ టైప్ ఆఫ్ యాడ్స్. వీటికి చాలా ఎక్కువ యూఎస్పీ ఉంటుంది, లైక్ మోనోపోలీ టైప్ ఆఫ్ సెగ్మెంట్. కంపెనీస్ అన్ని వీళ్ళ వెనకే వెళ్తాయి, మా ప్రొడక్ట్ ని తగిన యూజర్స్ కి చూపించండి అని. కాబట్టి గూగుల్ కి, అమెజాన్ కి ఈ అడ్వర్టైజింగ్ ఇండస్ట్రీలో లాంగ్ స్టోరీ తప్పకుండా ఉంటుంది. సరే, అంతా బాగుంది, మరి ఎందుకు స్టాక్ ప్రైస్ ఫాల్ అవుతుంది? ఇది అమెజాన్ వాళ్ళ క్వార్టర్లీ ప్రాఫిటబిలిటీ చార్ట్. ఇది లాస్ట్ బిఫోర్ 2 క్వార్టర్స్ ని గమనించండి, మార్చ్ క్వార్టర్ అండ్ జూన్ క్వార్టర్ ని గమనిస్తే మీకు లాసెస్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఈవెన్ రీసెంట్ క్వార్టర్ లో వచ్చిన ప్రాఫిట్స్ కూడా ప్రీవియస్ క్వార్టర్స్ తో కంపేర్ చేస్తే వచ్చిన ప్రాఫిట్స్ కంటే తక్కువే.
దీనికి మెయిన్ రీజన్ ఏంటి? వీళ్ళకి వస్తున్న మెజారిటీ ఆఫ్ ప్రాఫిట్స్ ఎక్కడి నుంచి అనుకున్నా AWS బిజినెస్ నుంచి. AWS బిజినెస్ లో ఎవరు ఉంటారు? కంపెనీస్, ఎంటర్ప్రెనర్స్, లైక్ కొత్తగా బిజినెస్ ని స్టార్ట్ చేసిన వాళ్ళు ఆర్ ఆల్రెడీ రన్ చేసిన వాళ్ళు ఉంటారు. వీళ్ళ కస్టమర్స్ కూడా మోస్ట్లీ టెక్ బేస్డ్ ప్లాట్ఫామ్స్ కదా. మరి ఒకవేళ వాళ్ళకి పెద్దగా బిజినెస్ లేదనుకోండి, లైక్ నెట్ఫ్లిక్స్ వీళ్ళ కస్టమర్, నెట్ఫ్లిక్స్ కి రెవెన్యూస్ రావట్లేదు, నెట్ఫ్లిక్స్ వాళ్ళు లాసెస్ లోకి వెళ్ళిపోతున్నారు. దెన్ వాళ్ళు అమెజాన్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్న, AWS వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్న సర్వీసెస్ ని కూడా తగ్గిస్తారా? అలా ఎంటైర్ ఇండస్ట్రీ పర్టికులర్ గా US లో ఉంటున్న బిజినెస్ అన్ని స్లో అవుతున్నాయి అనుకోండి, దెన్ AWS వాళ్ళకి పే చేసిన సబ్స్క్రిప్షన్ రిలేటెడ్ గా కూడా వాళ్ళు యూస్ చేసుకున్న సర్వీసెస్ ని తగ్గించుకొని సబ్స్క్రిప్షన్ ని కూడా తగ్గించాలని ప్రయత్నిస్తారు కదా. దీని కారణంగానే US లో ఉంటున్న స్లో డౌన్ ఆర్ రెసెషన్ ఇంపాక్ట్ కారణంగా కంపెనీస్ అని కొంత అలర్ట్ అయ్యి వాళ్ళ స్పెండింగ్ ని టెక్ సైడ్ తగ్గించుకుంటూ ఉండేసరికి AWS రిలేటెడ్ గా రెవెన్యూస్ అండ్ ప్రాఫిటబిలిటీ ఈ రీసెంట్ క్వార్టర్స్ లో ఇంపాక్ట్ అయింది. అదే మనకి నెట్ ప్రాఫిట్స్ లో ఇలా డిస్ప్లే అవుతుంది. అందుకే మీకు స్టార్టింగ్ లో చెప్పాను, వీళ్ళకి US నుంచే మెజారిటీ ఆఫ్ బిజినెస్ జరుగుతుంది. US లో ఎలాంటి అన్సర్టనిటీ నెలకొన్నా అది అమెజాన్ వాళ్ళ ప్రాఫిటబిలిటీలో త్రూ AWS, బికాస్ ప్రాఫిటబిలిటీ అంటే ఇప్పుడు AWS కనిపిస్తుంది. అండ్ ఈవెన్ వీళ్ళ ఈ కామర్స్ సేల్స్ కూడా భారీ మొత్తంలో రీసెంట్ టైమ్స్ లో డిక్లైన్ అయ్యాయి. అండ్ ఈ వైరస్ రిలేటెడ్ గా ఈవెంట్ స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళు రిలేటెడ్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని భారీగా పెంచుకున్నారు. ఈ ఫుల్ఫిల్మెంట్ సెంటర్స్ ని, వేర్ హౌసెస్ ని భారీగా స్పెండ్ చేశారు వాటి కోసం. వాటి రిలేటెడ్ గా రిఫ్లెక్షన్ వీళ్ళ మెయిన్ నెంబర్స్ లో కనిపించడానికి ఇప్పుడు ఉంటున్న రిపోర్ట్స్, రీసెంట్ గా ఉంటున్న జెఫ్రీస్ రిపోర్ట్, వీటన్నిటిని గమనిస్తుంటే నెక్స్ట్ 2023 ఎండింగ్ 2024 కనిపిస్తుందని ఇలా అప్డేట్ చేస్తున్నారు. మీన్స్ అమెజాన్ సెటరేట్ అవడానికి, ఈ రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న ఈ అన్సర్టనిటీ అంటే తొలగిపోవడానికి మోస్ట్లీ 3 to 4 క్వార్టర్స్ పడుతుందని ఇలా ఎస్టిమేట్స్ ఉన్నాయి. అండ్ 2024, 2025 కి ఇప్పుడు వీళ్ళు చేసిన రీసెంట్ స్పెండింగ్ అంతా కూడా వీళ్ళ బిజినెస్ లో రిఫ్లెక్ట్ అవుతుందన్న డేటా మనకు కనిపిస్తూ ఉంది. అడ్వర్టైజింగ్ అండ్ AWS ఈ రెండింటి ద్వారానే ఎక్కువ గ్రోత్ వీళ్ళకి కనిపిస్తుంది. ఫస్ట్ థింగ్, బికాస్ అది 30 to 40% గ్రోత్ రేట్ తో గ్రో అవుతుంది విత్ హై మార్జిన్ అండ్ ప్రాఫిటబుల్. లెవెల్స్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అమెజాన్ ఇంపార్టెంట్ లెవెల్స్ అన్నిటిని బ్రేక్ చేస్తూ డౌన్ సైడ్ కి వస్తుంది. ఇక్కడ నుంచి ఫర్దర్ గా మూవ్ అవుతూ ఇంకా ఫాలో అవుతుంటే $67 ఇంపార్టెంట్ సపోర్ట్, బికాస్ ఎంటైర్ 2018 లో మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ సపోర్ట్ తీసుకున్న తర్వాత కన్సాలిడేట్ అయి ఆల్మోస్ట్ 100% దగ్గరగా స్టాక్ పెరిగింది. కాబట్టి ఇది ఒక స్ట్రాంగ్ బేస్. యాక్చువల్లీ ప్రెసెంట్ ఈ బేస్ దగ్గరే ప్రైస్ ట్రేడ్ అవుతుంది. ఈ $90 to $67 ఈ ఎంటైర్ రేంజ్ ఉంటుంది చూసారా, ఈ రేంజ్ అంతా కూడా ఇది 2008 లో సపోర్ట్ గాను అండ్ కొంత కన్సాలిడేషన్ గాను ఏర్పడిన రేంజ్. కాబట్టి ఆ రేంజ్ లో లోయర్ సైడ్ $67. ఇఫ్ ఇన్ కేస్ ఆ ప్రైస్ టచ్ అవుతూ ఫండమెంటల్స్ ఇంటాక్ట్ గా ఉంటే, లైక్ మార్కెట్ లేదో రీజన్స్ తో స్టాక్ ప్రైస్ ఫాలో అవుతూ $67 దగ్గరకు వస్తున్నట్లయితే డెఫినెట్లీ నేను అదొక అట్రాక్టివ్ లెవెల్ గా భావిస్తున్నాను. స్టాక్ రిలేటెడ్ గా నా ఒపీనియన్, బిజినెస్ రిలేటెడ్ గా అందరికి AWS మోనోపలీ, స్ట్రాంగ్ బిజినెస్, క్యాష్ జనరేటింగ్ బిజినెస్, గుడ్ ఆపరేటింగ్ మార్జిన్స్ అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ ఉన్న బిజినెస్ లో కనిపిస్తుంది. అండ్ ఈవెన్ వీళ్ళ యాడ్ సర్వీసెస్ కూడా ప్రెసెంట్ ఉంటున్నదే చాలా హై గ్రోత్ రేట్ అండ్ ఇంకా అప్కమింగ్ టైమ్స్ లో గ్రోత్ రేట్ అక్కడ ఉంటూ మంచి ప్రాఫిటబిలిటీ కూడా AWS అండ్ వీళ్ళ యాడ్ సెగ్మెంట్ లో కనిపించడానికి పాసిబిలిటీ హైగా ఉంది. ప్రెసెంట్ అంటే US లో అన్సర్టనిటీ అండ్ ఎకానమీస్ లో ఉంటున్న అన్సర్టనిటీ కారణంగా AWS స్పెండింగ్ తగ్గడం, వీళ్ళ ఈ కామర్స్ రిలేటెడ్ గా వీళ్ళు రీసెంట్ టైమ్స్ లో ఎక్కువ ఇన్ఫ్రాకి స్పెండ్ చేసి అది ప్రెసెంట్ వీళ్ళ నెంబర్స్ లో కనిపించకపోవడం కారణంగా స్టాక్ ప్రైస్ ఇలా ఇంపాక్ట్ అయింది. ఇదే కాదు చాలా టెక్ కంపెనీస్ అయితే ఇంపాక్ట్ అయ్యాయి. బట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ వన్స్ US ఎకానమీ స్ట్రెంగ్తన్ అయితే, వన్స్ US ఎకానమీ రికవర్ అవుతూ ఉంటే దెన్ అమెజాన్ కూడా రికవర్ అవుతుందని అయితే నేను భావిస్తున్నాను. సో అమెజాన్ లో ఫండమెంటల్ గా ఒక బిగ్ నెగిటివ్ ఉంది. సో ఇది ఒక అలర్ట్. ఫ్యూచర్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఉండడానికి అనేలా నాకు పర్సనల్ గా ఏది అనిపించట్లేదు. బట్ యాజ్ అ స్టాండర్డ్ డిస్క్లైమర్, నేను అమెజాన్ లో కొంత పోర్షన్ వాటాను రీసెంట్ టైమ్స్ లో యాడ్ చేశాను. అండ్ ఇందాక చెప్పినట్టు ఇంకా ఫర్దర్ గా డౌన్ అవుతుంటే నేను కొంత యాడ్ చేయడానికి చూస్తాను. బట్ నేను చెప్తున్న ఎంటైర్ డేటాని మీరు ఒక ఎడ్యుకేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూ లోనే తీసుకోండి. ఇన్వెస్ట్మెంట్ చేయాలా లేదా అనేది మీ ఓన్ అనాలిసిస్ ఆర్ సెబీ రిజిస్టర్డ్ క్వాలిఫైడ్ పర్సన్స్ వాళ్ళ హెల్ప్ తీసుకోవడానికనే ప్రయత్నించండి. ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపించిందని. ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తూ ఉంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉంటున్న కంటెంట్ ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది, ఇన్ఫర్మేటివ్ గానే ఉందనుకుంటేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.